కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ మన ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం. దానికి ఈ స్పందన వస్తుందని నేను భావిస్తున్నాను. ఆయన ఏ విధంగా అయితే మనకు 400 కోట్ల SRDP ప్రాజెక్ట్ కింద ఫ్లైఓవర్లు అలాగే మంచినీటి సౌకర్యం మిషన్ భగీరథ కింద ఏవైతే చేపించాడో అవన్నీ కూడా దీని ద్వారానే ఈ స్పందన వస్తుందని నేను భావిస్తున్నాను. దీనికి అందరికీ మీరు కూడా అందరూ నన్ను అత్యధిక ఓట్లు వేసి మెజారిటీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందే గడ్డి అన్నారం నుంచి స్టార్ట్ చేశాం, అక్కడ నుంచి లింగోజిగూడకు వచ్చాం, ఇక్కడ నుంచి చెంపాపేటకి వెళ్తున్నాం. ప్రజల నుంచి చాలా స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఆడపడుచులు అందరూ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఎంత మెజారిటీ వస్తుంది? మెజారిటీ 5 లక్షల మెజారిటీ వస్తుందని నేను భావిస్తున్నాను. జై తెలంగాణ.
తెలంగాణ, జై తెలంగాణ. మన ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, మన ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం. గెలివరమ్మా మళ్ళా గెలివరి ఆ బండ్ల మరి పెట్టడు. జై తెలంగాణ. లింగోజిగూడ కార్పొరేటర్ అన్న ఇవాళ ఘన స్వాగతం. అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. మీరు కూడా అందరూ కూడా అత్యధిక మెజారిటీ తోటి నన్ను గెలిపించి ఆశీర్వదిస్తారని భావిస్తున్నాను. జై తెలంగాణ. ఈరోజు మన లింగోజిగూడ డివిజన్కి మన ఎంపీ అభ్యర్థి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపించినటువంటి మన ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ మల్లేశన్న గారికి, మరి అదేవిధంగా ఇన్ఛార్జ్ మన రామన్న గారికి, వజీర్ ప్రకాష్ గౌడ్ గారికి, మరి అదేవిధంగా విచ్చేసిన పెద్దలకు, అదేవిధంగా నాతో పాటు మన లింగోజిగూడ డివిజన్ నుంచి మొత్తం నుంచి మరి మన ఎంపీ అభ్యర్థి మనందరూ ప్రియతమ నాయకుడు మరి రాజశేఖర రెడ్డి అన్న గారు రాక కోసం పొద్దున్నుంచి వెయిట్ చేసినటువంటి మరి బోనాలు తీసుకొచ్చినటువంటి సోదరులకు, బతుకమ్మలు తీసుకొచ్చిన సోదరులకు, డివిజన్ నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నారు. మనము రేపు 11వ తారీఖు జరగబోయే ఎలక్షన్ లో తప్పకోకుండా మన డివిజన్ లింగోజిగూడ డివిజన్ నుంచి మనం నిన్న ఏ విధంగా అంటే నిన్న సాయంత్రం మనం లింగోజిగూడ ఓల్డ్ విలేజ్ నుంచి ప్రచారం స్టార్ట్ చేసాము. మళ్ళీ ఇవాళ పునర్వస్తి కామేశ్వరరావు నగర్ ఇవాళ రాత్రి చేస్తున్నాము. ప్రతి కాలనీ, ప్రతి బస్తీ, ప్రతి ఇల్లు కవర్ చేసి ఇంటికి ప్రచారం చేసి మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి పంపించినటువంటి నాయకుడు
జై తెలంగాణ.